నేను అనుకుంటున్నాను అసలు అలా ఎలా తయారు చేశానో నాకే షాకింగ్గా ఉంది యాక్చువల్గా. అమ్మ హెల్ప్ తీసుకొని మొత్తం అయితే తయారు చేసేసాను. కాంపిటీషన్లో అయితే పార్టిసిపేట్ చేసింది. చాలా బాగుంది డ్రెస్. అసలు నిజంగానే జలకన్యలాగా ఎంత బాగుందో అసలు మర్మేడ్ డ్రెస్. ఆ ఫొటోస్ కూడా నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. హలో అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. రేపు పెద్దమ్మాయిది ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది. అయితే తనేమో మర్మెడ్ డ్రెస్ వేసుకుంటా అని అనింది, కానీ ఓన్లీ 1 డేనే నాకు టైం దొరికింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మర్మెడ్ డ్రెస్ అయితే వేసుకుంటా అనింది. సో గబగబా అని షాప్కి వెళ్ళి ఫ్యాబ్రిక్స్ కావాల్సినవి తీసుకున్నాను. ఫ్యాబ్రిక్స్ ఇవైతే తీసుకున్నాను, కానీ ఎవరు స్టిచ్ చేస్తారు 1 డేలో? నా దగ్గర ఓన్లీ 4 అవర్స్ టైం ఉండింది. 1 డేలో ఎవరు స్టిచ్ చేసి ఇస్తారు? బయట ఎవరు చేయరు కదండి. సో ఏం చేయాలో అర్థం కాలేదు. మొత్తానికైతే ఫ్యాబ్రిక్స్ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను. ఇది ఒక 1 మీటర్ తీసుకున్నాను. ఇది చూడడానికి కొంచెం మర్మెడ్ డ్రెస్కి సూట్ అవుతుందని నాకు అనిపించింది. షైనింగ్గా ఉంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంది లోపల. సో ఇది తీసుకున్నాను. తర్వాత టైల్ పార్ట్ కోసమని ఇది తీసుకున్నాను, షైనింగ్గా షిమ్మరీగా ఉంది కదా అని. తర్వాత ఈ పూసలు, ఈ పర్ల్స్ ఇలా తీసుకున్నాను. ఎక్కడైనా స్టిచ్ చేయొచ్చు డ్రెస్కి అని. సో నా దగ్గర యాక్చువల్గా ఏ ఐడియా లేదు. ఏవో కొన్ని సెర్చ్ చేసి పెట్టాను, ఏ ఐడియా లేదు యాక్చువల్గా. ఇది టాప్కి ఇది బాటమ్ అన్నా, లేకపోతే ఇది బాటమ్ ఇది టాప్ ఇది బాటమ్, ఏదోలాగా ట్రై చేద్దాం అనుకున్నాను. సో ఫైనల్గా చేయితోనే స్టిచ్ చేద్దామని నేను ఫిక్స్ అయిపోయాను. కానీ లక్కీగా ఆ రోజు మా అమ్మ వచ్చింది సాయంత్రం. సో అమ్మ హెల్ప్ తీసుకొని మొత్తానికి చేయితోనే ఒక 2 థ్రెడ్స్ తీసుకొచ్చాను. ఈ సూది దారంతోనే స్టిచ్ చేయించాను ఈ మర్మెడ్ డ్రెస్ని. సో చూడండి, లైక్ చేయండి నా వీడియోని, నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. నేను చేసే పనులు ఇవన్నీ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఆ డ్రెస్ ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. ఈ లేస్ కూడా ఒక 1/2 మీటర్ తీసుకున్నానండి. తీసుకొని దీన్ని ఇలా నడుముకి ఇలా కట్టుకునేలాగా తయారు చేశాను. 1 మినిట్. ఇలా ఒక 2 మీటర్స్ ఈ లేస్ని తీసుకొని దీన్ని ఇలా నడుముకు కట్టుకునేలాగా ఇలా అయితే తయారు చేశాను చేయితోనే. ఈ గ్లూ యూజ్ చేసి ఈ గ్లూ యూజ్ చేసి దీన్ని ఇలా తయారు చేశాను. ఇది ఇలా నడుముకి కట్టుకోవచ్చు. ఈ బెల్ట్ వల్ల డ్రెస్కి భలే లుక్ వచ్చిందండి, సూపర్గా ఉంది. నేను ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. లాస్ట్లో డ్రెస్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను ఇదే వీడియోలో. సో ఈ మెటీరియల్స్ జస్ట్ వీటిని యూజ్ చేసి మర్మెడ్ డ్రెస్ ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను. జస్ట్ 2 థ్రెడ్స్ తీసుకున్నాను, ఒకే ఒక నీడిల్ సూది తీసుకొని తయారు చేశాను. నేను అనుకుంటున్నాను అసలు అలా ఎలా తయారు చేశానో నాకే షాకింగ్గా ఉంది యాక్చువల్గా. అమ్మ హెల్ప్ తీసుకొని మొత్తం అయితే తయారు చేసేసాను. కాంపిటీషన్లో అయితే పార్టిసిపేట్ చేసింది. చాలా బాగుంది డ్రెస్. అసలు నిజంగానే జలకన్యలాగా ఎంత బాగుందో అసలు మర్మెడ్ డ్రెస్. ఆ ఫొటోస్ కూడా నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇదండి ఫైనల్గా ఇలా చేసాము మర్మెడ్ డ్రెస్. కింద ఇలా టైల్ ఇచ్చేసి ఈ లేస్ తీసుకున్నాను. అంతకుముందే నా దగ్గర ఒక 5 మీటర్ లేస్ అయితే ఉండింది నా దగ్గర ఈ లేస్. సో ఈ ఫ్యాబ్రిక్తోని టైల్ పార్ట్
ఇలా 5 ఇయర్స్ బేబీకి మర్మేడ్ డ్రెస్ అయితే తయారు చేశాను. అది కూడా ఓన్లీ చేయితో కుట్టి. ఈ డ్రెస్ని ఇప్పుడు నేను రివర్స్ చేసి చూపిస్తాను, చూడండి. చాలా బాగుంది డ్రెస్ అయితే, చాలా బాగా వచ్చేసింది. అసలు మెరిసిపోతుంది నా కూతురు అయితే ఈ డ్రెస్లో. చూపిస్తాను, 2 మినిట్స్ ఆగండి, చూపిస్తాను. ఇదంతా రివర్స్ చేసి చూపిస్తాను. ఇలా బ్యాక్ సైడ్ ఇలా బౌలాగా పెట్టించాను. దీన్ని ప్లెయిన్గా ఉంది అని ఇలా క్లాత్ కొంచెం మిగిలితే దీన్ని ఇలా కుట్టేశాను. అది కూడా హ్యాండ్తోనే కుట్టాను. చూడండి, థ్రెడ్ సూది తీసుకొని హ్యాండ్తో కుట్టాను. ఇదిగోండి చూడండి, కేవలం హ్యాండ్తోనే కట్ చేసి కుట్టేశాను. భలేగా వచ్చింది అసలు డ్రెస్. దీన్ని ఇప్పుడు నేను కంప్లీట్గా రివర్స్ చేసి చూపిస్తాను. ఇదిగోండి చూడండి, నెక్ ఇది డ్రెస్ లోపల పార్ట్ అండి. లోపల ఇది అసలు క్లాత్ అసలు కట్ చేయకుండా జస్ట్ మార్కింగ్ పెట్టేసి ఇలాగా చేయితోని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఓన్లీ హ్యాండ్తోని స్టిచ్ చేసింది మా అమ్మ. చాలా గ్రేట్ కదా అసలు. హ్యాండ్తోని స్టిచ్ చేస్తూ జస్ట్ పాపకి మెజర్మెంట్ తీసుకొని తన సైజు బట్టి ఇలా జస్ట్ ఏదో అలా అలా కుట్టేసింది. వితిన్ 2 అవర్స్లో మొత్తం డ్రెస్ రెడీ చేసేసింది. ఇదిగోండి, మొత్తం హ్యాండ్తోనే కుట్టింది. మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం ప్రతి ఒక్కటి హ్యాండ్తోనే. అప్పటికప్పుడు డ్రెస్ రెడీ అయిపోయింది వితిన్ 2 అవర్స్లో. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి చాలా క్యూట్గా ఉండింది. ఇప్పుడు ఈ స్టిచ్ అంతా తీసేస్తే మళ్ళీ నార్మల్గా అయిపోతుంది క్లాత్. మళ్ళీ దీన్ని రీమేక్ చేసి కూడా మీకు వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తాను నా అకౌంట్లో. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెరైటీ వీడియోస్, మంచి మంచి వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి మొత్తం పూర్తిగా ఈ లేస్ కూడా ఇలాగా చేయితోనే స్టిచ్ చేశారు అమ్మ. చాలా గ్రేట్ అసలు. మళ్ళీ ఈ డ్రెస్ని రీమేక్ చేసి మళ్ళీ మీకు ఇదే ఛానల్లో నేను మళ్ళీ పోస్ట్ చేస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పోస్ట్ చేయగానే మీకు వీడియోస్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.